నిషి 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 డోర్ ది నిషిక నిషిక డోర్ ది నిషిక అమ్మ నిషిక నిషిక అమ్మ నిషిక అమ్మ నిషిక నిషిక డోర్ ది నిషి మీరు మాత్రం రావద్దు. డోర్ బంద్ కొట్టండి రా. నిషి అమ్మ నిషిక నిషి 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 అమ్మా నిషిక నిషిక తలుపుతీయమ్మా. మీరే కంగారు పడకండి. అమ్మ నిషిక నాన్న నిషి ఏదో చెప్పిందని మీరు కూడా ఏంటి నాన్న? అంటే నిజం కాదమ్మా? కాదు నాన్న. కాకుండా ఏమీ లేకుండా ఈ ఇంటి పెద్దావిడ పెళ్లికి ముందే బిడ్డను కనిందని నిషి ఎందుకు చెప్తుంది? అది తను చెప్తుంది కేదార్ని ఉద్దేశించి పిన్ని, అత్తయ్య గారిని ఉద్దేశించి కాదు. మీకలా అర్థమై ఉంటుంది. లేదు జగదాత్రి, నేను వైజయంతి చెల్లెమ్మ కదా అని అడిగాను. ఇంకెవరు ఉంటారో అంది కదా. అంటే ఇంకెవరుంటారో తెలీదన్న సెన్స్ లో చెప్పుంటుంది. చూసారు కదా, మేమింకా ఏదో అనుకుని కంగారు పడ్డామే. ఇప్పుడు క్లియర్ అయింది కదా పిన్ని. దొంగ మొహంది నన్ను అల్లరిపాలు చేయాలని చూసింది. దీని సంగతి వీళ్ళు వెళ్ళాక చెప్తాను. నాన్న, నిషి యువరాజ్ కూడా నోముకొస్తారు. ఇక్కడున్నట్టే యువరాజ్ గదిలో ఉంటాడు. మీరు తోరణాలు ఇచ్చే సమయానికి వచ్చి తీసుకుంటాడు. ఏ ఇబ్బంది రాదులే నాన్న. మీరనుకునే ప్రకారం ముగ్గురికి ఇచ్చినట్టుంటుంది. మాకు మాత్రం రాకూడదు అని ఉంటుందా? నిషి, అల్లుడు గారు, మీరు కూడా రండి. మేమింక బయలుదేరతామమ్మా. బాబు, ఎల్లుండి జరగబోయే నోముల్లో మీరే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అలాగే మావయ్య. వెళ్ళొస్తాం చెల్లెమ్మా. వదినా, వస్తాం. అట్టగే వస్తాం అన్నయ్య గారు. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తాం బాబు గారు. అలాగే. మా పిన్నిని అవమానించింది నువ్వు కాబట్టి చెంప దెబ్బలతో సరిపెట్టాను. బయట వాళ్ళైతే ప్రాణం తీసుండేదాన్ని. మర్యాదగా పిన్నికి సారీ చెప్పి. నేనెందుకు చెప్తాను? మీరు చెయ్యి చేసుకుంటే భయపడిపోయి చెయ్యని తప్పుకి తప్పు చేసిన ఈవిడికి క్షమాపణ చెప్తానా? నెవర్ నెవర్. నిషి, నువ్వు మాట్లాడేది తప్పు. ముందు పిన్నికి క్షమాపణ చెప్పు. అబ్బా, నువ్వు కూడా అడిగేస్తున్నావా? నాది నీకు తప్పుగా అనిపిస్తుందా? ఇక్కడున్న వాళ్ళందరివి ఒప్పులా కనిపిస్తున్నాయా? నిషి, ఇంకా రాద్దంతం చేయాలని చూస్తున్నావా? ఒక మాట అనే ముందు ఆలోచించాలి. ఇప్పుడు అనేసావు కదా, క్షమాపణ చెప్తే ఏమవుతుంది? అదే తప్పులు చేయని వాళ్ళని అడగమను చెప్తాను. అలా ఈ ఇంట్లో ఒక్కరు కూడా సవ్యంగా లేరుగా. ద గ్రేటెస్ట్ మావి గారు పెళ్లికి ముందే కేదాన్ని కన్నారు. ఈ
అందుకే మా ఓవర్ యాక్టింగ్ అత్తయ్య గారు నేనేమీ తక్కువ కాదని పెళ్లికి ముందే ఇదిగో దీనికన్నారు. ఇంకా బూచి అంటారా? వాడుకు తాగుబోతూ తిరుగుబోతూ. ఇంకా ఏంటి అల్లుడు వంశీ అయితే అందరి దగ్గర అప్పులు చేసి అందరికి నామాలు పెట్టే బాపతి. ఇంకే జగదాత్రిది చెప్పక్కర్లేదు, కేదార్ది వినక్కర్లేదు. ఇద్దరే. ఫైనల్ గా అందరికీ న్యాయం చెప్తానని మధ్యలో దూరిపోయే మీరేమీ తక్కువ కాదు. భర్తని గాలి కుదిలేసి ఇలా పుట్టింట్లో ఉంటారు. అందరికీ నీతులు బాగా చెప్తారు, సూక్తులు వల్లిస్తారు. మీరు మాత్రం పాటించరు. రిషి నేను ఒక లిమిట్ వరకే చూస్తానక్క, ఇంకా దాటద్దని కోరుకుంటున్నా. ఏ మీరంటే మేం పడాలా? తను నిజాలు చెప్తే మాత్రం తప్పైపోతుందా? ఏమన్నా ఊరుకుంటున్నావని మమ్మల్ని హీనంగా చూడద్దు. యువరాజ్, ఏం కూర్చోవరా? ఇంకొక మాట వచ్చినా చంపేస్తాను. మీ అక్కని ఎదిరించేంతగా ఎదిగిపోయావురా?